అమ్మారెడ్డికి 2,52,000. ఈ దాని మీద రివ్యూకు ఈఎన్సి శ్రీనివాస్ గారు, ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాస్, సీఎం చీఫ్ ఇంజనీర్ కామారెడ్డి, ఈ ప్యాకేజ్ 22, 21, 22 ఓన్లీ 22 ఈయన రివ్యూ. అలాగే మన గోదావరి త్రాగే నీళ్ళ జలాల ప్రాజెక్ట్ మీద మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గా రాజేందర్ గారు, ఆయన ఈ లైన్ ఇప్పుడు మార్చి కొత్తగా కొన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ తయారు చేసిన దాని మీద రివ్యూ జరిగింది. అలాగే ఆర్డీఓ కామారెడ్డి, ఆమె ఇప్పుడు 23 crores 15 lakhs రూపీస్ ఇరిగేషన్ నుంచి వచ్చింది. దాంట్లో బెనిఫిషియర్స్ ఎవరెవరు ల్యాండ్ ఎక్వైషన్ చేసుకున్నారు అవన్నీ ఆ విషయాల్లో ఆమెతో చర్చలు జరిగినాం. దాంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా వాళ్ళ చర్చలు రివ్యూ జరిగింది చాలా మంచిగా. మీ ద్వారా ఆ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు. వాళ్ళ వంతు వాళ్ళు దాంతో సహా ఫస్ట్ టైం ఏజెన్సీస్ కు కూడా పిలిపించడం, ఏ వర్క్ ఏ ఏజెన్సీ చేస్తున్నారో వాళ్ళతో కూడా అప్డేట్ చేసుకున్నాం, మీకు ఏమి ఇబ్బంది ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది ఉంది. సో ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ప్రణీత చేవళ్ళ ప్యాకేజ్ 20, 21, 22. ఇప్పుడు దాన్ని పెహల్వాన్ మీకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కామారెడ్డినే పెట్టినారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం 24లో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు చిన్న చూపు చూపి అసలు ప్రాజెక్ట్ ఉంటుందా లేకుండానే బంద్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత 6-7 సంవత్సరాల తర్వాత 13th April 2025 జల్ సౌదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇరిగేషన్ సెక్రటరీస్ అండ్ ఆల్ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్స్ ద్వారా ఉమ్మడి జిల్లా మీటింగ్ జరిగింది. దాంట్లో జుక్కల్ శాసనసభ్యులు కూడా ఆ సభలో పాల్గొన్నారు. దాంట్లో అసలు ఈ ప్రాజెక్టుకు ఏం చేద్దాం, ఈ ప్రణీత చేవళ్ళ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్కు పేరు మార్చినారు, కానీ దీన్ని డిజైనింగ్ ఎట్లా అనుకున్నప్పుడు 1 by 1 ఒక మంచి నిర్ణయాలు జరిగినాయి. దాంట్లో ఫస్ట్ నిర్ణయం ఏంటంటే 23 కోట్ల రూపాయలు ప్యాకేజ్ 22లో ల్యాండ్ ఎక్వైషన్ పైసలు కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు కానీ సుమారు 5-6 సంవత్సరాల నుంచే డబ్బులు లేవు. అది థ్యాంక్స్ టు ది మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ్ గారికి 23,15,00,000 రూపాయలు తక్షణమే మాకు రిలీజ్ చేసినారు. ఎవరు డిపార్ట్మెంట్ కూడా అంటున్నారు మేము ఏమి చేయలేవు, ఇంత డబ్బులు మాకు మొత్తం ఫుల్ 100% పేమెంట్ వచ్చింది. దానివల్ల దానికంటే ముందు ఏం జరిగిందంటే అసలు ఈ ప్రాజెక్టుకు ఉండాలన్నా మూసేయాలన్నా అన్నట్టు కూడా వచ్చింది. శ్రీరామ్ సాగర్కు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రివర్స్ కెనాల్ ఉండే, ఇప్పుడు రివర్స్ కెనాల్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మీకు వాటర్ ఇస్తే మరి కాకతీయ కెనాల్కు పోయే వాటర్ తగ్గిపోతుంది కదా, మరి మీకు పెట్టాలన్నా వద్దు. దాని మీద కొంచెము ఏరియా ఫీలింగ్ కూడా తీసుకురావడం జరిగింది. నేను గట్టిగా మా డిపార్ట్మెంట్కి చెప్పినాను, ఇప్పుడు మీరున్న అనిల్ గారు, హరిరామ్ గారు, వీళ్ళందరూ కేసీఆర్ అప్పుడు కూడా మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. అప్పుడు సాధ్యమైతే ఇప్పుడు సాధ్యం ఎందుకు కాదు, ఇప్పుడు ఎట్లా మూసేస్తారు? ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టినాం. మీరు తర్జనాలు భజన జరిగినాక అల్టిమేట్లీ ఏం డిసైడ్ ఏంటంటే కొండం చెరువు దగ్గర వచ్చి ప్యాకేజ్ 21లో ఓల్డ్ డిజైన్లో ఏమో 0.8 TMC ఉంది, అంటే 1 TMCకు కొంత తక్కువ. దాన్ని కేసీఆర్ హయాంలో ఏమైంది, ఆయన 3.5 చేసినారు రిజర్వర్. 3.5 TMC చేస్తే 9 గ్రామాలు మునుగుతున్నాయి, తాండాలు మెనుగుతున్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఓ విలేజ్ ఉంది, వాళ్ళు కానియర్.
ఈ జమాన్లో అయితే ఇప్పుడు వాళ్ళు కానియారు. కాబట్టి భూపతి రెడ్డి గారు స్ట్రాంగ్ గా ఎమ్మెల్యే గారు అబ్జెక్షన్ చేసి లేలే అంత మేము తయారు లేము, కాదు, మాకు ఓల్డ్ డిజైన్ 0.8 మీదనే మీరు కట్టండి. దాని మీద తీర్మానం రిజల్యూషన్ కూడా పాస్ చేసిన. ఇప్పుడే నేను ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ గారితో మాట్లాడినాను. ఆయన వరంగల్లో ఉన్నారు. మండే ట్యూస్డే మనం థ్యాంక్ యూ ఇంకా స్పీడప్ చేద్దాం. 10 MLD వాటర్ ఇవ్వాలా మాకు వాళ్ళు. కోరిక ఏముంది అంటే నేను అందరికీ సాగు వస్తుంది, కానీ ఈ ప్రాజెక్ట్ చూసి పోవాలని నాకు ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నా హయాంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా. ప్రణయిత చేయవల్ల ప్యాకేజ్ 20, 21, 22 కామారెడ్డి టు రామాయణపేట వరకు అసలు నీళ్ళు పోతే ఈ ఎండాకాలం మీరు చూసినారు బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. ఒకవేళ ఈ కెనాల్స్